హలో ఎవ్రీవన్, నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. ఎట్లా అనుకుంటున్నారా? ఈ సోషల్ మీడియా అనేది ఒక ఫ్యామిలీ లాంటిది కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా ఎవరైనా ఉంటారా? అందుకని అట్లా అన్నా. సో ఫ్యామిలీ మెంబర్ యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయాలి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న మెదక్ జిల్లాలో మెదక్ కోట దగ్గర ఉన్నాం. దీనిని మెతుకు దుర్గం అని కూడా అంటారు, అంటే వండిన అన్నం అని అర్థం. ఈ కోటను ప్రతాపరుద్రుడు నిర్మించాడు. దీనిని మొదటగా కాకతీయ రాజవంశం స్థాపించింది, తర్వాత కుతుబ్ షాహీల రాజవంశం స్వాధీనం చేసుకుంది. అలాగే చివరికి మన హైదరాబాద్ నిజాంలచే పరిపాలించబడింది. ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, అలాగే ఇందులో రాజభవనాలు, దేవాలయాలు, ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అని. కుతుబ్ షాహీలు స్వాధీనం చేసుకున్న తర్వాత గణనీయంగా అభివృద్ధి చేశారు. మసీదు మరియు ధాన్యాగారాలను నిర్మించుకున్నారు. ఈ కోటను స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో భారత పురావస్తు సర్వే శాఖ రక్షక చిహ్నంగా ప్రకటించింది. ఈ కొండపై నుంచి చూస్తే మైదానాలు, అద్భుతమైన దృశ్యాలు, మెదక్ ఎలా అభివృద్ధి అవుతుంది అనే దృశ్యాలు, అలాంటివన్నీ ప్రకృతి అందాలు అన్నీ సూపర్గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ కొండ చూడడానికి సాంస్కృతిక వైవిధ్యానికి చిహ్నంగా కనిపిస్తుంది. మన చరిత్రని గుర్తు చేస్తాయి ఇందులో ఉన్న లొకేషన్స్. అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట నిలకడ. ఈ కోట మన హైదరాబాద్కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఒక ముఖ్యమైన చరిత్ర కలిగిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది? నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి? ఇంత పెద్ద కొండపైన మంచినీటి కొలను. అప్పట్లో ఇందులో నివసించేవారు ఇదే నీరు తాగేవారు. సో దీన్ని ఇప్పుడు మీరు కూడా చూడండి. నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడ, ఇద్దరమే చాలంటున్నా. రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న